హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన మహాశివలింగం, కోటి లింగాలతో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శించబోతున్నాం. ఇక్కడ చూసినట్టయితే వేలాది సంఖ్యలో, లక్షాది సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి తన తీర్థప్రసాదాలు, అదేవిధంగా శివలింగాన్ని దర్శించుకోవడం కోసం వైజాగ్ నుంచే కాకుండా తదితర ప్రాంతాల నుంచి రావడం అనేది చాలా విశిష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఆ శివలింగాన్ని చూసినట్టయితే కాశీలో చూసిన శివలింగంలో కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ భక్తులందరూ కూడా తన కోరికని తీర్చు శివయ్య అనుకుంటే మొక్కొని ప్రతి ఒక్కరు కూడా చాలా దైవీక్షతో వచ్చారు. ఇక్కడ తెల్లవారి నుంచే, రాత్రి నుంచే యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ కూడా జరిపారు. అక్కడ అమ్ముతున్న పూజా సామాగ్రితో మనం కూడా హోమంలో మనం వేసి మన కోరికని మనం తీర్చుకొని శివయ్యకి మన తాలూకా కోరికలు అనేవి చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడంతా కూడా చాలా సందర్భంగా మారి ప్రతి ఒక్కరు కూడా శివనాదంశంతో ఆర్కే బీచ్ అంతా మారుమోగిపోయింది. ఒక పక్క సాగర అలలు, అదేవిధంగా చంద్రుడు, దాంతోపాటు ఈ శివలింగాన్ని చూసినట్టయితే జన్మ ధరించిపోయింది. నిజంగా సాగర అలలలో ఆ చంద్రుడి వెలుగులో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా తరపు నుంచి మీ అందరికీ చూపించడం కూడా నా ఒక వినపం. ఈ శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడంతా కూడా మేళా కూడా ఏర్పాటు చేశారు. తరతరగా విక్రీత సామాన్లన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. దాంతోపాటుగా శివలింగం శివరాత్రి సందర్భంగా రైల్వే న్యూ కాలనీలో ఉన్న శివాలయంకి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా భారీ సంఖ్యలో జనాలందరూ వచ్చి శివుడిని తనకు ఆరాధన అనేది చేస్తారు. మొదటగా ఇక్కడ నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారు శివుణ్ణి వేరే వేరే పళ్ళరసాలతో అభిషేకం అనేది జరిపిస్తారు. ఈ పళ్ళరసాలు చూడడానికి చాలా వేల సంఖ్యలో జనాలు అనేది వస్తారు. పాలు, పెరుగు, తేనె, ఘీ, విభూతి, అదేవిధంగా కొన్ని జడీబూటీలతో కూడా శివుణ్ణి అభిషేకం అనేది చేస్తారు. ఇది చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇప్పుడు మనం దర్శిస్తుంది శివుడిని క్షీరాభిషేకం, పాలాభిషేకం, ఆవు పాలతో అభిషేకం అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది కొబ్బరి నీళ్ళతో శివుడి తలకు అభిషేకం అనేది జరిపిస్తున్నారు స్వామివారు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారికి కొబ్బరి బండం నీళ్ళతో అభిషేకం అనేది చేస్తున్నారు. అభిషేకం జరుగుతున్న సమయంలో మందిరం అంతా కూడా హర హర మహాదేవ అనే నాదస్వరంతో మారుమోగిపోయింది. పళ్ళు అనేవి పవిత్రకి ప్రతీక. అందుకే గ్రేప్స్ జ్యూస్తో స్వామివారికి అభిషేకం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే దానిమ్మ పళ్ళ రసంతో స్వామివారిని అభిషేకం అనేది చేస్తున్నారు. ఇప్పుడు నారింజ రసంతో స్వామివారికి అభిషేకం అనేది జరుపుతున్నారు. ఇప్పుడు స్వామివారికి పంచామృతంతో అభిషేకం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన శివయ్యకి పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా శివుడి సన్నిధిలో తన కోరికలు, తన కష్టాలని సమర్పించుకుంటూ శివుడి తలక అనుగ్రహం అనేది పొందారు.
ఇప్పుడు స్వామివారికి అరటిపండుతో అభిషేకం అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రతి భక్తుడు కూడా శివుడి సన్నిధిలో తన కోరికలను కష్టాలను సమర్పించుకుంటూ శివుడి తాలూకా అనుగ్రహం అనేది పొందుతున్నారు. ఇప్పుడు మన శివయ్యకి తేనెతో అభిషేకం అనేది జరుపుతున్నారు. తేనె మధుర జీవితానికి ప్రత్యేకం. మన జీవితం అన్నీ కూడా మధురంగా మారాలని శివయ్యని కోరుకుంటూ అభిషేకం ప్రతి భక్తులు చేస్తారు. స్వామివారికి ఇప్పుడు నెయ్యితో అభిషేకం అనేది చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి చందనంతో అభిషేకం అనేది చేస్తున్నారు. నెయ్యి అనేది ఆత్మకి ప్రతీకం అయితే చందనం అనేది శాంతికి ప్రతిరూపం. స్వామివారికి ఇప్పుడు విభూతితో అభిషేకం అనేది జరుపుతున్నారు. మనలో ఉన్న ఆక్రమాన్ని దహించే ఒక అగ్ని. స్వామివారికి ఇప్పుడు ఒక పక్క కుంకుమ ఒక పక్క పసుపుతో అభిషేకం చేస్తున్నారు. చూస్తుంటే అర్ధనారీశ్వర్లే మనకి దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది. హరహర మహాదేవ అని ప్రతి ఒక్కరు కూడా అర్ధనారీశ్వరిని దర్శనం చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే స్వామివారికి తులసి దళాలు, బిల్వపత్రాలు, వేపాకులు, చందనం, వట్టివేరులు, అదేవిధంగా కుంకుమ పువ్వు, రుద్రాక్షలు ఇవన్నిటితో వేసి అభిషేకం అనేది జరుపుతున్నారు. సముద్రం మంతంలో విషము హలాహలం వచ్చినప్పుడు శివుడు దాన్ని తాగి జగత్తుని రక్షించాడు. సో ఆ విధంగా ప్రతి శివరాత్రికి హర్బ్స్లు అంటే వేర్లు, వట్టి వేర్లు, అదేవిధంగా వివిధమైన దళాలు, మారేడు దళాలు, వేప దళాలు ఇవన్నీ వేసి శివుణ్ణి సమర్పించుకుంటాం. ఈ మొత్తం దృశ్యం కూడా దర్శించడానికి వేలాది సంఖ్యలో జనాలు అక్కడ వచ్చి హరహర మహాదేవ అనే నాదంతో మారుమోగిపోయారు. స్వామివారికి ఇప్పుడు సరిక అభిషేకం, పంచదార అభిషేకం అనేది జరుగుతుంది. సో అభిషేకం చాలా గొప్పతనం ఏంటంటే జీవితంలో కూడా ఇదే విధంగా కష్టాలు తగ్గి మన జీవితం మధురంగా మారాలని శివయ్యకి కోరుకుంటూ ఈ సరిక అభిషేకం అనేది మనం జరుపుతాం. శివుడు రుద్రం తాక ప్రతిరూపం. సో రుద్రంని తగ్గించి మన భక్తుల తాలూకా జీవితాలన్నీ శుభ్రం జరగాలని కోరుకుంటాం. భక్తులందరూ సంతోషంలో విజయాలు, కోరికలు ఇవన్నీ నెరవేర్చాలని షుగర్ అభిషేకం అంటే చక్కెర అభిషేకం అనేది జరుపుతారు. ఓం నమః శివాయ, శంభో శంకర. సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా శివుడికి అభిషేకం చేస్తూ ఉపాసం ఉంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా శివ ఆరాధన చేస్తూ శివరాత్రి అనే గడపడం అనేది ఒక అమోఘమైన ఘట్టం. దాంతోపాటు మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా శివ దర్శనం, శివ అభిషేకం చేయించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలిసి ఈ విధంగా చేయడం అనేది ధన్యం అయ్యింది.